మొదటిసారి జనంలోకి వచ్చిన నమ్రత ఎంతో ఓపికగా బుర్రిపాలెంలో గడిపారు. ఆమె గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చే ముందు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట మహేష్ బాబు సిస్టర్ గల్లా పద్మ కూడా ఉన్నారు. ఇక కృష్ణ కట్టించిన గీతా మందిరంలో పూజలు చేసిన ఆమె తర్వాత స్కూల్ని చూశారు. అక్కడ క్లాస్ రూమ్స్, గ్రౌండ్స్ని చూసి సమస్యలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు వాళ్ళు చెబుతుంటే పెన్తో నోట్ చేసుకున్నారు కూడా. ఇక గ్రామంలో కలియదిరిగి ఒక చోట సమావేశమయ్యారు. ఆ తర్వాత కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలతో మాట్లాడారు. ఏమేం సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి కోసం ఏం చేయాలని అడిగి తెలుసుకుని నోట్ చేసుకున్నారు. ఆ గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఈ ఊరి అభివృద్ధి ఆయన బాధ్యత. మహేష్ బాబు త్వరలో వస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మహేష్కి చెబుతాను. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చర్చించాక పనులు మొదలు పెడతామని చెప్పడంతో అంతా చప్పట్లు కొట్టారు. ఇక నమ్రత ఉన్నంతసేపు ఊరంతా కూడా నమ్రత దగ్గరే ఉండడం కనిపించింది. మొత్తం మీద ఊళ్ళో పండుగ వాతావరణం కనిపించింది. కొంతమంది అధికారులు కూడా అక్కడకు వచ్చి ఎలాంటి పనులు చేయాలి, సర్కారు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందనేది చెప్పారు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద ఇంత అందంగా తయారవుతుంది.